శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నాగావళి, వంశాధార నదులకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజుల పాటు జాలర్లు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నదుల్లో వరద ప్రవాహం పెరుగుతుండటంతో నాగావళి, వంశాధార నదుల పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. 2 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, యామిని, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందో ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే వరద నీరు చేరిపోయింది. వర్షపు నీరు చేరినటువంటి నేపథ్యంలో చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, రోడ్ల మీదకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి ప్రారంభమైంది వర్షం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మొత్తం కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఏదైతే అటు దక్షిణ ఒడిశాతో పాటు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయి అనేటటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మనం చూడొచ్చు, డ్రైనేజీలు కూడా పెద్ద ఎత్తున పొంగి పొరలుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి అటు నాగావళి, వంశధార నదులు ప్రధానమైనటువంటి నదులు. ఈ 2 నదులకు కూడా ఫ్లడ్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా ఈ అర్ధరాత్రికి వంశధార నదికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది అనేటటువంటి ఒక హెచ్చరిక ఉంది. ఈ నేపథ్యంలోనే అటు వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి అన్ని మండలాల్లో కూడా ఇప్పటికే అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో ఇప్పటికే రెడ్ అలర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఎవరూ కూడా ఆ నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులందరినీ కూడా దసరా సెలవులు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఆ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత మండలాల్లో ఉండాలి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలనేటటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అటు సముద్ర తీర ప్రాంతంలో ఉండేటటువంటి మండలాలతో పాటు ఇటు నాగావళి, వంశధార నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి మండలాల్లో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. దీంతోపాటు ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి రెవెన్యూ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, అదేవిధంగా ఫైర్ సిబ్బంది కానీ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినా సన్నద్ధంగా ఉండాలనేటువంటి ఆదేశాలు జిల్లా కలెక్టర్ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అటు విపత్తు నిర్వహణ శాఖ కానీ, వాతావరణ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇచ్చేటటువంటి ఆదేశాలతో పాటు అటు ఒడిశాలో ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి తగ్గట్టుగా వచ్చేటటువంటి ఇన్ఫ్లోను సముద్రంలోకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. ఇవి రేపు సాయంత్రం వరకు కూడా, అంటే తీరం దాటేటటువంటి సమయం తర్వాత కూడా మరో 24 గంటల పాటు భారీ వర్షాలు జిల్లాలో నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి